హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియోలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ప్రోజ్లో షీ కాంకర్డ్ ద ఎవరెస్ట్ అనేటువంటి లెసన్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. షీ కాంకర్డ్ ద ఎవరెస్ట్ ప్రోజ్లో సెకండ్ లెసన్ అయినటువంటి షీ కాంకర్డ్ ద ఎవరెస్ట్ అనేటువంటిది ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి లెసన్ చూస్తున్నాం మనం ఇక్కడ. షీ కాంకర్డ్ ద ఎవరెస్ట్, షీ కాంకర్డ్ ఎవరెస్ట్ కంపెల్డ్ బై డాక్టర్ బి సౌజన్య. కంపెల్డ్ బై డాక్టర్ బి సౌజన్య. చూడండి, షీ కాంకర్డ్ ద ఎవరెస్ట్. షీ కాంకర్డ్ ఎవరెస్ట్ అంటే అర్థం ఏంటంటే ఆమె ఎవరెస్ట్ను అధిరోహించింది. ఆమె ఎవరెస్ట్ను అధిరోహించింది. దీన్ని సమకూర్చిన వాళ్ళు ఎవరు అంటే కనుక డాక్టర్ బి సౌజన్య అనేటువంటి ఆవిడ ఈ యొక్క లెసన్ మనకి సమకూర్చడం జరిగింది. ఇంటర్నెట్ నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. అందుచేత దీంట్లో మనం అబౌట్ ద ఆథర్ అనేటువంటిది మనం చూడలేం. అర్థమైందంటే దీంట్లో అబౌట్ ద ఆథర్ అనేటువంటిది ఉండదు. డైరెక్ట్గా ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించబడినటువంటి లెసన్ ఇది. అందుచేత ఇక్కడ మనం కంపెల్డ్ బై అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరిగింది. కంపెల్డ్ బై డాక్టర్ బి సౌజన్య. అసలు ఈ లెసన్లో ఏముంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. చూడండి, పారాగ్రాఫ్లో మనం ఫస్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. దీంట్లో చదువుతున్నాను నేను. Arunima Sinha is the resident of small district of Ambedkar Nagar, located 200 kilometers from Lucknow. Arunima's father was an engineer in the Indian Army and her mother was a supervisor in the health department. She lost her father when she was 3 and her sister's husband then became the family's head. He also has a younger brother. ఇక్కడ చూడండి, ఫస్ట్ అరుణిమ సిన్హా అనేటువంటి ఆవిడ దీంట్లో మనకు కనిపిస్తుంది అనమాట. అరుణిమ సిన్హా ఈవిడ ఎక్కడంట మనకి దగ్గరగా అంబేద్కర్ నగర్ లొకేటెడ్ 200 కిలోమీటర్స్ దూరంలో, లక్నో అనేటువంటి ప్రాంతానికి 200 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క అంబేద్కర్ నగర్ అనేటువంటి ఆ ప్రాంతంలో అరుణిమ సిన్హా అనేటువంటి ఆవిడ ఉంటుందన్నమాట. వాళ్ళ ఫాదర్ ఏమో ఇండియన్ ఆర్మీలో అతను ఇండియన్ ఆర్మీలో అతను ఇంజనీర్గా పనిచేస్తూ ఉండేవాడు అరుణిమస్ ఫాదర్. అలాగే వాళ్ళ మదర్ ఏమో హెల్త్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేస్తూ ఉండేది. అయితే ఇవిడ ఏం చేసిందంటే షీ లాస్ట్ హెర్ ఫాదర్ వెన్ షీ వాజ్ 3. ఆవిడ 3 సంవత్సరాల వయసులోనే వాళ్ళ నాన్నగారు చనిపోవడం, తర్వాత వాళ్ళ సిస్టర్ సంబంధించినటువంటి వాళ్ళ సిస్టర్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతనే ఫ్యామిలీస్ హెడ్గా ఉండి ఫ్యామిలీని అంతా కూడా చూసుకోవడం జరిగింది. అయితే షీ ఆల్సో హ్యాజ్ ఏ యంగర్ బ్రదర్, వీళ్ళకి బ్రదర్ కూడా ఉన్నాడనేటువంటి విషయం మనకి పారాగ్రాఫ్లో మనకి కనిపిస్తుంది. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్లో చూడండి, సెకండ్ పారాగ్రాఫ్ చూస్తున్నాం మనం. సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేటప్పటికి ఏమైందంట, అరుణిమ వాజ్ ఏ సైక్లిస్ట్, ప్లేడ్ ఫుట్బాల్ అండ్ హ్యాస్ ఆల్సో బీన్ ఏ నేషనల్ వాలీబాల్ ప్లేయర్, బట్ షీ నెవర్ హ్యాడ్ ప్లాన్స్ టు సీక్ ఏ ప్రొఫెషన్ ఇన్ ద అరేనా ఆఫ్ స్పోర్ట్స్. షీ hung up her boots for a while and although she was a law graduate, she was facing the brunt of unemployment. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమైందంటే అరుణిమ అనేటువంటి ఆవిడ సైక్లిస్ట్, అలాగే ఫుట్బాల్ కూడా ఆడేస్తూ ఉండేదంటే నేషనల్ లెవెల్లో వాలీబాల్ ప్లేయర్ అనమాట. ఈవిడ వాలీబాల్ ప్లేయర్. షీ నెవర్ హ్యాడ్ ప్లాన్స్ టు సీక్ ఏ ప్రొఫెషన్ ఇన్ ద అరేనా ఆఫ్ స్పోర్ట్స్. ఎప్పుడు కూడా ఈవిడ ఏమైనా అనుకోలేదంట, ప్రొఫెషన్గా దాన్నే ఎంచుకోలేదు. ఎప్పుడు కూడా ఆ వాలీబాల్లోనే ఉండిపోవాలి, దాన్నే ప్రొఫెషన్గా ఎంచుకోవాలని ఎప్పుడు కూడా అనుకోలేదంట. షీ hung up her boots for a while and although she was a law graduate, she was facing the brunt of unemployment. ఇక్కడ చూడండి, ఇదంతా హైలైట్ చేసినటువంటి ఆ సెంటెన్స్ ఏదైతే ఉంది ఇది యానిటేషన్ లైన్ అనమాట, మనకి యానిటేషన్ లైన్. అయితే ఆవిడ ఏం చేసిందంట, ఇక్కడ ఆటలు ఆడటమే కాదు, ఆవిడ ఇదే భవిష్యత్తు అని ఎంచుకోకుండా ఏం చేసిందంటే లా గ్రాడ్యుయేట్ కూడా చేసింది. అయితే తను అనేక రకమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్య అనేటువంటి దాన్ని ఫేస్ చేస్తూ వచ్చిందనమాట. లా గ్రాడ్యుయేట్ చేసినప్పటికీ కూడా, స్పోర్ట్స్ కోటా ఉన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి నిరుద్యోగ సమస్యను ఆవిడ ఎదుర్కొంటూ వచ్చిందనమాట. ఎందుకంటే ఫాదర్ చనిపోయారు, ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదించాలనుకున్నది ఈవిడ. షీ రిసీవ్డ్ సజెషన్స్ ఫ్రమ్ హెర్ బ్రదర్ ఇన్ లా హూ ఆస్క్డ్ టు హెర్ అప్లై ద పారామిలిటరీ ఫోర్స్ ఇన్ ఆర్మీ, సో షీ కుడ్ స్టే క్లోజ్ టు ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ ఇన్ టచ్ విత్ స్పోర్ట్స్ సమ్ కెపాసిటీ. ఇక్కడ చూడండి, కొన్ని సజెషన్స్ అనేటువంటిది వాళ్ళ బావగారు ఇవ్వడం జరిగిందనమాట. వాటిని రిసీవ్ చేసుకుంది. రిసీవ్ చేసుకుని ఏంటంటే పారామిలిటరీ ఫోర్స్, ఆర్మీలో
పారామిలిటరీ ఫోర్స్లో జాయిన్ అవ్వమని వాళ్ళ బావగారు సలహా ఇవ్వడం. అయితే నీకు కొంత స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కెపాసిటీ కూడా ఉంది కాబట్టి నువ్వు దాంట్లో సెటిల్ అవ్వచ్చు అని చెప్పి వాళ్ళ బావగారు సలహా ఇచ్చారు. షీ డిడెంట్ హౌఎవర్ మేక్ ఇట్ డిస్పైట్ సెవరల్ అటెంప్ట్స్ అండ్ డెస్పరేట్ షీ అప్లైడ్ ఫర్ జాబ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ 2011. అలాగా ఆయన సలహా మేరకు ఆవిడ అప్లై చేయడం, చాలా సందర్భాల్లో ఆ అటెంప్ట్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోవడం, చివరిగా 2011 సంవత్సరంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF అనేటువంటి దాంట్లో ఆవిడ పోస్ట్కి అప్లై చేయడం జరిగిందనమాట. దో షీ గాట్ ఏ కాల్ లెటర్ అండ్ హ్యాడ్ గాట్ హెర్ డేట్ ఆఫ్ బర్త్ ద బర్త్ డేట్ రాంగ్. షీ మేడ్ అప్ హెర్ మైండ్ నాట్ టు లాస్ ద జాబ్ బికాస్ ఆఫ్ ఎ టెక్నికల్ ఎర్రర్. సో షీ సెట్ అవుట్ ఫర్ ఢిల్లీ టు గెట్ దిస్ ఎర్రర్ కరెక్టెడ్. ఇప్పుడు ఏమైందంటే చూడండి, చివరికి ఎలాగైతే ఆ సెక్యూరిటీ ఫోర్స్లో ఆవిడ ఉద్యోగానికి అప్లై చేయడం, ఆ ఉద్యోగం సంబంధించినటువంటి జాయిన్ అవ్వమని చెప్పి కాల్ లెటర్ అనేటువంటిది రావడం, అది చూసిన తర్వాత ఆ సర్టిఫికెట్లన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడిందంట. అయితే ఏమైంది ఇక్కడ, దే హ్యాడ్ గాట్ హెర్ బర్త్ డేట్ రాంగ్. కానీ ఆవిడ సర్టిఫికెట్లో చూస్తే తను పుట్టినటువంటి తారీఖు ఏదైతే ఉందో అది రాంగ్గా ప్రింట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఏమనుకుందంటే షీ మేడ్ అప్ హెర్ మైండ్ నాట్ టు లాస్ ద జాబ్ బికాస్ ఆఫ్ ఏ టెక్నికల్ ఎర్రర్. తన మిస్టేక్ లేకుండా టెక్నికల్ ఎర్రర్ జరిగినటువంటి దానికి ఎలాగైనా సరే నీ ఉద్యోగాన్ని పోగొట్టుకోకూడదు, నాకంటూ మిస్టేక్ లేదు కదా అనుకున్నది. సరే అప్పుడు ఏమనుకుందంటే, సో అందుచేత షీ సెట్ అవుట్ ఫర్ ఢిల్లీ టు గెట్ దిస్ ఎర్రర్ కరెక్టెడ్. ఎలాగైనా ఢిల్లీ వెళ్ళిపోయి ఆ ఎర్రర్ ఏదైతే ఉందో, ఆ కరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేయించుకోవాలి. నా ఉద్యోగానికి నేను అప్లై చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఆ జాబ్ అనేటువంటిది నేను పోగొట్టుకోకూడదు. ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు ఈ యొక్క జాబ్ అనేటువంటిది వచ్చింది. నా మిస్టేక్ లేకుండా ఏదో ఎవరో చేసినటువంటి మిస్టేక్ గాను నా యొక్క ఉద్యోగం పోకూడదని చెప్పి ఎలాగైనా సరే ఢిల్లీ వెళ్ళిపోయి ఆ ఎర్రర్ ఏదైతే ఉందో నేను కరెక్ట్ చేయించుకోవాలి, కరెక్ట్ చేయించుకునే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకున్నది అరుణిమ సిన్హా. నెక్స్ట్ చూడండి, అరుణిమ బోర్డెడ్ పద్మావతి ఎక్స్ప్రెస్. అరుణిమ boarded Padmavati Express for Delhi on April 12th, 2011. In the train, she was harassed by anti-social elements. It is not uncommon to have criminals abroad train in UP, but the day was different. Thanks tried to snatch her gold chain gifted by her mother. ఇక్కడ చూడండి ఏమైందంట, అరుణిమ అనేటువంటి ఆవిడ ఢిల్లీ అనేటువంటి ప్రయత్నంలో ఆవిడ ఏం చేస్తుందంటే బోర్డెడ్ పద్మావతి ఎక్స్ప్రెస్ అనేటువంటి ఎక్స్ప్రెస్ ఎక్కింది ఆవిడ. ఎప్పుడంటే 12వ తారీఖున, ఏప్రిల్ నెలలో 12వ తారీఖున 2011 సంవత్సరంలో పద్మావతి ఎక్స్ప్రెస్ అనేటువంటిది ఎక్కడం జరిగింది. ఎలాగైనా సరే తన సర్టిఫికెట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేయించుకుని రావాలి అని చెప్పి ఆవిడ ట్రైన్లో ఢిల్లీ ప్రయాణం అయిందనమాట. అయితే ఆ ట్రైన్లో ఏమైందంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ హెరాస్డ్ బై, కొంతమంది దొంగలు అనేటువంటి రాబర్స్ అనేటువంటి వాళ్ళు దాంట్లోకి ప్రవేశించడం. ఇట్ ఈజ్ అన్కామన్ టు హ్యావ్ ద క్రిమినల్స్ అబ్రాడ్ ఏ ట్రైన్ ఇన్ యూపీ, బట్ ద డే వాజ్ డిఫరెంట్. అయితే ఆ ప్రాంతంలో యూపీలో చాలామంది రాబర్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ రోజు దాన్ని డిఫరెంట్గా మనం చూడవచ్చు. ఏమైందంటే ఇక్కడ అంటే థ్యాంక్స్ ట్రై టు స్నాచ్ హర్ గోల్డ్ చైన్ గిఫ్టెడ్ బై హర్ మదర్. వాళ్ళందరూ కూడా దొంగలందరూ కూడా ఏం చేస్తారంటే రాబర్స్ ట్రై టు స్నాచ్ హర్ గోల్డ్ చైన్, తన మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ ఏదైతే ఉందో దాన్ని దొంగిలించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అది ఎవరిచ్చారంటే కనుక అరుణిమ సిన్హాకి గిఫ్టెడ్ బై హర్ మదర్. ఆమె చాలా ప్రేమగా వాళ్ళ అమ్మగారు బహుమతి ఇచ్చినటువంటి సంఘటన అది. అరుణిమ సిన్హా అనేటువంటి ఆవిడ బహుమతి ఇచ్చిందనమాట ఆ మెడలో ఉన్నటువంటి చైన్. దాన్ని దొంగిలించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. షీ పుట్ ఏ బ్రేవ్ ఫైట్ ఫర్ దట్ వైల్ ఇట్ ఈవెన్ seemed that she had upper hand. The compartment was full of people, but no one came to risk the girl being robbed and attacked. అయితే ఏమైందంట, ఆ వాళ్ళతో ఫైట్ చేయడం మొదలుపెట్టింది, వాళ్ళతో పెనుగులాడటం మొదలుపెట్టింది. ఆ కంపార్ట్మెంట్ అంతా కూడా మరి జనాలు ఎవరు లేరంటే కనుక చాలామంది, ఫుల్ ఆఫ్ పీపుల్, తను ఉన్నటువంటి బోగీలంతా కూడా జనాలందరూ ఫుల్గా ఉన్నారు. కానీ నో వన్ కమ్ టు రిస్క్ హెర్ అండ్ ద గర్ల్ రోబ్డ్ అండ్ అటాక్డ్. కానీ ఎవరు కూడా తను రిస్క్ చేయడానికి, తను కాపాడటానికి ఎవరు కూడా దగ్గరికి రాలేదు. ఎవరి పని వాళ్ళే చూసుకున్నారు. ఆ దొంగలు ఏం చేశారంటే ఈవిడితో ఫైట్ చేయడమే కాదు, తనని అటాక్ చేయడమే కాదు, తనలో మెడలో ఉన్నటువంటి గొలుసును కూడా, ఆ యొక్క చైన్ను కూడా వాళ్ళు దొంగిలించడం జరిగిందనమాట. ఇది చూడండి హైలైట్ చేసిన లైన్, యానిటేషన్ లైన్.
ద కంపార్ట్మెంట్ వాజ్ ఫుల్ ఆఫ్ పీపుల్ బట్ నో వన్ కేమ్ టు ద రిస్క్ ఆఫ్ ద గర్ల్ బీయింగ్ రోబ్డ్ అండ్ అటాక్డ్. ఇది యానిటేషన్ లైన్ మనకి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పేరా. సిన్స్ ద థంగ్స్ కుడ్ నాట్ టేక్ హెర్ ఆన్ వన్ ఎట్ ఎ టైమ్, ఈచ్ గ్రాబెల్డ్ ఎ లైమ్ అండ్ hauled her out the moving train. He flew into an coming train and the force threw her onto the opposite tracks. What happened thereafter looked matter of seconds. Before she could move her body from the tracks, the train went over her left leg. ఇక్కడ చూడండి, తర్వాత ఏమైందంట, ఆవిడ దోచుకోవడమే కాకుండా దొంగలు ఏం చేశారంటే ఆవిడతో పెనుగులాడి వాళ్ళని ఏం చేశారంటే బలవంతంగా వెళ్తున్నటువంటి ట్రైన్లోంచి అవతలకి ఆ ట్రైన్లోంచి విసిరేయడం జరిగింది అనమాట. ద ఫోర్స్ త్రూ హెర్ ఆఫ్ ఆన్ టు ద ఆపోజిట్ ట్రాక్స్. ఆపోజిట్గా ఉన్నటువంటి ఆ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో, ఖాళీగా ఉన్నటువంటి ఆ రైల్వే ట్రాక్స్ మీదకి ఈవిని బలవంతంగా బయటికి విసిరేయడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే అంటే టుక్ ఏ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్, విత్ ఇన్ సెకండ్స్లోనే అటు నుంచి ఆ బాడీ అంతా కూడా ఏమైపోయిందంటే ట్రాక్స్ మీద పడిపోవడం, ఆవిడ ఆ ట్రాక్స్ మీదకి విసిరేయడం. అంతేకాకుండా ఏ ట్రైన్ వెంట్ ఓవర్ హెర్ లెఫ్ట్ లెగ్. ఆ తర్వాత వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే ట్రైన్ వచ్చి తన లెఫ్ట్ లెగ్ నుంచి ఒక ట్రైన్ అనేటువంటిది వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇది ఈ పేరాలో ఉన్నటువంటిది. ఇంకా లాస్ట్ పేర చూడండి ఇక్కడ. అండ్ మచ్ లేటర్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ 49 టైమ్స్ హ్యాడ్ పాస్డ్ హెర్ బై యాజ్ షీ లే wrecked and bleeding on the tracks. Rudent feasted on her oozing wounds. She kept screaming pain. Next morning, her mangled body was sighted by some lads who come to take a dump. ఇక్కడ చూడండి, much later it was discovered 49 trains had passed her by, wrecked and bleeding on the tracks. తర్వాత దగ్గరగా 49 ట్రైన్స్ వెళ్ళిపోవడం, అంతేకాకుండా తను ఆ యొక్క బ్లీడింగ్ ఆన్ ద ట్రాక్స్, ఆ ట్రాక్స్ మీద రక్తంతో కారుతున్నటువంటి ఆ బాడీ అంతా కూడా అక్కడ పడి ఉండటం. రూడెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఎలుకలు, చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు, అటువంటి పురుగులు, ఇటువంటి అన్నీ కూడా వచ్చేసి అక్కడ ఏం చేస్తున్నాయంట, ఎలుకలు. అండ్ ఫీస్టెడ్ ఆన్ హెర్ ఊజింగ్ వూండ్స్, ఆ కారుతున్నటువంటి గాయాల నుంచి ఆ రక్తాన్ని అంతా కూడా పీల్చుకుంటూ ఉన్నాయన్నమాట. ఆ పరిస్థితిలో అరుణిమ సిన్హా అనేటువంటి ఆవిడ ట్రాక్స్ మీద పడి ఉంది. షీ కెప్ట్ స్క్రీమింగ్ పెయిన్, చాలా విపరీతమైనటువంటి పెయిన్ తోటి ఆవిడ పడి ఉందన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ హెర్ మ్యాంగల్డ్ బాడీ వాజ్ సైటెడ్ బై సమ్ ల్యాడ్స్ హూ కేమ్ టు టేక్ ఏ డంప్. ఇక్కడ కొంతమంది ఏమైంది, ల్యాడ్స్ అంటే అర్థం ఏంటంటే, ల్యాడ్స్ అంటే సహచారులు. అంటే మెంగల్డ్ అంటే చిన్న భిన్నం అయిపోయినటువంటి ఆ బాడీ, ఆ లెఫ్ట్ లెగ్ అనేటువంటిది కట్ అయిపోయింది, అయితే ఆ బాడీ అంతా కూడా దూరంగా పడి ఉంది. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే, మెంగల్డ్ అంటే చిన్న భిన్నం అయిపోయినటువంటి ఆ బాడీని అంతా కూడా వాళ్ళు ఆ డంప్, అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది సమూహం అనేటువంటిది వాళ్ళు అలా ఆ గుంపుగా రావడం జరిగింది. వీడి బాడీని చూసి అవన్నీ కూడా ఆ చిన్న భిన్నమైపోయిన బాడీని అంతా కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి షీ వాజ్ టు బి టేకెన్ ఇన్ టు బ్రెయిలీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. జాగ్రత్తగా బాడీని అంతా కూడా బ్రెయిలీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. బట్ ద మూవ్ ఇన్వాల్వ్ టు సో మెనీ బ్రాడ్కాస్టింగ్ హ్యాండిల్స్ బిఫోర్ టేకెన్ ఇన్ టు హాస్పిటల్స్. కానీ ఆమె హాస్పిటల్ తీసుకునేటువంటి సమయంలో అండ్ బ్యూరోక్రాటిక్ హార్డిల్స్ బిఫోర్ టేకెన్ ఇన్ టు హాస్పిటల్, చాలా అనేక రకమైనటువంటి విషయాలని వీళ్ళని ఫోర్స్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందనమాట. ఆ విధానంతో చాలా బలవంతంగా ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇది అరుణిమ సిన్హాకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూస్తున్నాం మనం. ఇన్ హాస్పిటల్ షీ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ హెర్ లెగ్ హ్యాడ్ టు బి యాంపుటేటెడ్ ఫ్రమ్ బిలో ద నీ ఇమీడియట్లీ ద ప్రివెంట్ గ్యాంగ్రీన్ ఫ్రమ్ సిట్టింగ్ ఇన్. ద హాస్పిటల్ వాజ్ అవుట్ ఆఫ్ ఎనాస్థియా. ద లెమ్ వాజ్ స్వీవ్డ్ ఆఫ్ వైల్ షీ వాజ్ ఫుల్లీ కాన్షియస్. ఇక్కడ చూడండి, ఆ తర్వాత ఏం చేశారంటే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ లెగ్ అనేటువంటిది ఆపరేషన్ ద్వారా కట్ చేయడం జరిగింది. ఆ ఉన్నటువంటి కట్ అయిపోయినటువంటి లెగ్ని మోకాలు కిందకి బిలో దని ఇమీడియట్లీ ప్రివెంట్ ద గ్యాంగ్రీన్ ఫ్రమ్ సెట్టింగ్ ఆన్. ఆ సెట్టింగ్ అది ఏదైతే మనం సెట్ అవ్వాలో ఆ కాలు, దానికి సంబంధించినటువంటి విధంగా ఆ కాలు అనేటువంటిది కట్ చేయడం జరిగింది. అండ్ ఎనాస్థియా అనేటువంటిది అంటే మత్తు అనేటువంటిది ఇచ్చి ఆ కాలు అనేటువంటిది తొలగించడం జరిగింది మోకాలు కిందకి. దాన్ని సెట్ చేయడం, మళ్ళీ ఆ యొక్క ఆర్టిఫిషియల్ లెగ్ అనేటువంటి సూట్ అవ్వే విధంగా దాన్ని సెట్ చేయడానికి ఆ మోకాల కిందకి దాన్ని కట్ చేయడం జరిగింది. మీడియా పిక్డ్ అప్ హెర్ స్టోరీ అండ్ సూన్ అరుణిమ బికేమ్
సెన్సేషన్. తర్వాత ఏమైందంటే ఈ హాస్పిటల్లో రకరకాల విధానాలన్నీ కూడా వస్తున్నాయి. అరుణిమ అనేటువంటి ఆవిడ గురించి రకరకాల స్టోరీస్ అనేటువంటి వినిపిస్తున్నాయి అనమాట. ఆ మీడియా వాళ్ళు రకరకాల వార్తలు అనేటువంటి వినిపిస్తున్నారు. ఈవిడ స్టోరీ అనేటువంటి పెద్ద సెన్సేషన్ అయిపోయింది. దెన్ ద స్పోర్ట్స్ మినిస్టర్ అజయ్ మెకాన్ అండ్ హ్యాడ్ హెర్ మూవ్ టు ఎయిమ్స్ సో దట్ షీ కుడ్ రిసీవ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. తర్వాత ఆ స్పోర్ట్స్ సంబంధించినటువంటి మినిస్టర్ అయినటువంటి అజయ్ మెకాన్ అనేటువంటి అతను ఈ యొక్క ఆ స్పోర్ట్స్ ఆడేటువంటి అరుణిమ సిన్హాకి ఎలా కావడం అని చెప్పి ఈవెన్ ఎలాగైనా సరే వేరే హాస్పిటల్కి బెస్ట్ ట్రీట్మెంట్ కోసమని ఎయిమ్స్ హాస్పిటల్కి ఆవిడ షిఫ్ట్ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ అఫీషియల్స్ వాంటెడ్ టు సేవ్ దర్ స్కిన్ సో రూమర్స్ ఆఫ్ హెర్ పాసిబిలిటీ అటెంప్టింగ్ సూసైడ్ బిగన్ టు సర్క్యులేట్. అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా జాగ్రత్తగా ఆవిడ్ని సేవ్ చేసేటువంటి విధంగా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా అనేక రకమైనటువంటి రూమర్స్ అనేటువంటివి సర్క్యులేట్ అవ్వడం జరిగింది. అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళకి ఉద్యోగాలు పోతాయని చెప్పి ట్రైన్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయంటే ఉద్యోగాలు పోతాయని చెప్పి రకరకాల రూమర్స్ అనేటువంటివి సర్క్యులేట్ చేయడం జరిగింది. లేనిపోయినటువంటి మాటలు. రూమర్స్ అంటే అర్థం ఏంటంటే జరిగిన సంఘటనని వక్రీకరించడం. లేనిపోయిన మాటలన్నీ కూడా రూమర్స్ అనేటువంటివి రావడం జరిగింది. ఈవెన్ టు ద లెన్స్ ఆఫ్ ది క్లైమ్ షీ వాజ్ ట్రావెలింగ్ వితౌట్ ఎ టికెట్ బట్ షీ వాజ్ క్లియర్డ్ వెన్ సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఆఫ్ హెర్ బయింగ్ టికెట్ సర్ఫేస్. ఇక్కడ చూడండి, అటెంప్టింగ్ సూసైడ్ బిగాన్ టు సర్క్యులేట్. చాలామంది ఏం చేశారంట, ఆవిడ సూసైడ్ చేసుకోవడానికి ట్రైల్ నుంచి దూకేసింది, ఆత్మహత్య చేసుకోవడానికి ట్రైల్ నుంచి దూకేసిందని చెప్పి లేనిపోని మాటలన్నీ కూడా చెప్పి ఆ న్యూస్ని అంతా కూడా ఏం చేశారంటే రకరకాలుగా దాని రూమర్స్ అనేటువంటి సృష్టించడం మొదలుపెట్టారు. కొంతమంది ఏమన్నారంటే టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణిస్తుంది, అందుకే టికెట్ లేదని చెప్పి మధ్యలో దూకేసిందని చెప్పి కొన్ని రూమర్స్. ఆ రూమర్స్ అన్నీ కూడా ఎలా క్లియర్ అయినట్టు కొన్ని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కనుక ఆవిడ టికెట్ తీసుకుంది అనేటువంటి విషయం క్లియర్గా అర్థమైంది. టికెట్ తీసుకుని ఆవిడ ట్రైన్ ఎక్కింది అనేటువంటి విషయం తర్వాత అర్థమైంది అనమాట చూడగానే. నెక్స్ట్ పేరా చూద్దాం. చూడండి, నెక్స్ట్ పేరాలో మనకి లేయింగ్ ఆన్ ద హాస్పిటల్ బెడ్ when she was weakest and most vulnerable, she felt helpless to defend herself and her family against onslaught. She said to herself, someday I will prove without a doubt the truth of what happened to me. ఇక్కడ ఏమైందంటే సరే, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఆవిడ చాలా వీక్గా తయారైపోయింది. ఏ విధమైనటువంటి అవకాశం లేనటువంటి వ్యక్తిగా, ఏ విధమైనటువంటి హెల్ప్లెస్గా, సహాయం లేనటువంటి వ్యక్తిగా తను తయారైపోయింది. ఆ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టేటువంటి విధానంలో ఆవిడ ఏమాత్రం కూడా ఇష్టపడలేదంట. ఆ సందర్భంలోని ఆ వైలెంట్ పరిస్థితిలోనే ఆవిడ ఏం చేసిందంటే తనతో తాను చెప్పుకుంటుందన్నమాట. షీ సెడ్ టు హెర్ సెల్ఫ్, సమ్డే ఐ విల్ ప్రూవ్ వితౌట్ ఏ డౌట్ ద ట్రూత్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు మీ. ఏదో రోజున నేనంటూ ఏదో నిరూపించుకుంటాను, నాకు అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని నేను ఏదో రోజు నిరూపించుకుంటాను, ఆ విషయాన్ని నేను వ్యక్తపరుస్తానని చెప్పి ఆ బెడ్ మీద ఉన్నప్పుడే తనలో తాను తిప్పుకుంటున్నటువంటి విషయం. ఇది హైలైట్ చేసినటువంటిది ఏదైతే ఉందో ఇది యానిటేషన్ లైన్. సమ్డే ఐ విల్ ప్రూవ్ వితౌట్ ఏ డౌట్ ద ట్రూత్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు మీ. ఏదో రోజున నేనేం చేస్తానంటే నాకు అసలు ఏం జరిగిందో రకరకాల రూమర్స్ వస్తున్నాయి. టికెట్ లేదని ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని ఏదో రోజున నేను నిరూపించుకుంటాను, ఏదో రోజుని నాకు అసలు ఏం జరిగిందనేటువంటి విషయాన్ని నేను వ్యక్తపరుస్తానని చెప్పి ఆ బెడ్ మీద ఉన్నప్పుడు ఆ రూమర్స్ విన్నప్పుడు ఆవిడ అంటున్నటువంటి మాటలు అనమాట. ఇది అర్థమైందండి. ఇక్కడ చూడండి, ఎందుకని అప్పుడే చెప్పలేదు కూడా తనకు జరిగినటువంటి విషయాన్ని, ఎందుకని తనకి అప్పుడు జరిగినటువంటి విషయాన్ని అంతా కూడా తన ట్రైన్లో ఏం జరిగిందో ఆ విషయాన్ని ఎందుకు ఆవిడ బయట పెట్టలేదు అంటే గనక ప్రజలందరూ కూడా, మీడియా వాళ్ళందరూ కూడా తను వినే పరిస్థితిలో లేరు. కారణం ఏంటంటే ఈవిడ నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తి, ఈవిడ హోదాలో లేనటువంటి వ్యక్తి, అందుచేత ఎవరు కూడా తను పట్టించుకోరు అనేటువంటి విషయం అరుణిమ సిన్హాకి అర్థమైంది. నా మాట వినాలంటే గనక నేను గొప్ప స్థితిలో ఉండాలి, అప్పుడు మాత్రమే నా మాటలన్నీ వింటారు, నన్ను పట్టించుకుంటారు అనేటువంటి విషయం ఈవిడికి బాగా అర్థమైంది. అప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే ఏదో రోజున నేనే సాధిస్తాను, నాకేం జరిగిందనేటువంటి విషయాన్ని, నిజమేంటో జరిగిన విషయాన్ని నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను అనేటువంటి విషయం తనలో తాను బెడ్ మీద ఉన్నప్పుడు అనుకుంటున్నటువంటి విషయం అనమాట. ఇది చూడండి, హెర్ లెఫ్ట్ లెగ్ వాజ్ యాంపిటేటెడ్ అంటే కట్ చేసి తీసివేయడం. తన లెగ్ అంతా కూడా పూర్తిగా తీసేశారు. ఏ రాడ్ వాజ్ ఇన్సెటెడ్ ఇన్ హెర్ రైట్ లెగ్ ఫ్రమ్ ద నీ టు యాంకిల్ ద హోల్డ్ ద సెటర్ బోన్స్ టుగెదర్.
ఈ ఫౌండర్ ద మోస్ట్ అండ్ ఇంపాసిబుల్ డ్రీమ్ టు కుడ్ సెట్ ఫర్ హెర్ సెల్ఫ్ షీ డిసైడెడ్ టు క్లైమ్ ద ఎవరెస్ట్. ఇక్కడ చూడండి ఏమైందంట, తనకు ఉన్నటువంటి ఆ లెఫ్ట్ లెగ్ నుజ్జు అయిపోయినటువంటి లెఫ్ట్ లెగ్ అంతా తీసేయడం, అలాగే రైట్ లెగ్ కూడా గాయపోయినటువంటి ఆ ఎముకలన్నీ కూడా అంటే షటర్డ్ బోన్స్ అంటే బాగా చిన్నభిన్నం అయిపోయినటువంటి ఆ బోన్స్ అన్నీ కూడా కలిసి కట్టి వాటికి రాడ్ అనేటువంటిది ఇన్సర్ట్ చేశారంట. మోకాల దగ్గర నుంచి ఆ కింద యాంకిల్ వరకు ఒక రాడ్ అనేటువంటి ఇన్సర్ట్ చేశారు. రైట్ లెగ్ కూడా ఆ రైట్ లెగ్ నుంచి దానికి రాడ్స్ అనేటువంటి దాంట్లో కాల్లో ఇన్సర్ట్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా దాన్ని చూస్తే కనుక ఆవిడ కోలుకోవడం అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది చాలా కష్టతరమైనటువంటి పని అనమాట, మళ్ళీ నడవడం అనేటువంటిది. అయితే అప్పుడు అనుకుంటుందండి ఈవిడ, షీ డిసైడెడ్ టు క్లైమ్ ద ఎవరెస్ట్. ఆ పరిస్థితిలో ఉండి ఆవిడేమందంటే, షీ డిసైడెడ్ టు క్లైమ్ ద ఎవరెస్ట్, నేను ఎలాగైనా సరే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి అనేటువంటి నిర్ణయాన్ని ఈవిడ తీసుకోవడం జరిగింది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని చెప్పి ఈవిడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బట్ హెర్ డెసిషన్ వాజ్ లాఫ్డ్ ఆఫ్ అండ్ మెట్ విత్ డౌట్స్ అబౌట్ హెర్ మెంటల్ హెల్త్. ఏమైందంట, కానీ ఆవిడ తీసుకునేటువంటి డెసిషన్ అంతా కూడా ఎలా ఉందంట, టైంలో లాఫ్డ్ ఆఫ్, అంతా కూడా నవ్వొచ్చేటువంటి విధంగా ఉంది, హాస్యంగా ఉంది. విత్ డౌట్స్ అబౌట్ హెర్ మెంటల్ హెల్త్, ఈవిడ ఆ షాక్కి గురైన తర్వాత ఈవిడ మెంటల్గా కూడా అప్సెట్ అయిపోయింది అని చాలామంది అనుమానపడేటువంటి రీతిగా తన ఆరోగ్యం అనేటువంటిది కనిపించింది. అందరికీ కూడా డౌట్ వచ్చింది, ఇదేంటి 2 కాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడానికి చాలా కష్టమైంది ఆ ఎవరెస్ట్ శిఖరం, అటువంటిది ఒక కాలేమో మొత్తం లేకుండా పోయింది, ఇంకో కాలేమో నిజ్జ అయిపోయినటువంటి కాలుని దాంట్లో రాడ్స్ అనేటువంటిది ఇన్సర్ట్ చేశారు. అటువంటి ఆ పరిస్థితిలో ఉండి ఈవిడ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతానంటుంది అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వారంట. అంతేకాకుండా చాలామంది డౌట్స్ పడ్డారు, ఈవిడ బాగా షాక్ గురైపోయింది, తన హెల్త్ అనేటువంటిది, తన మెంటల్ కండిషన్ అనేటువంటిది కూడా సరిగా లేదు అని చెప్పి చాలామంది అనుమానపడ్డారు అనమాట, డౌట్స్ పడ్డారు. సరే ఇక్కడ చూడండి నెక్స్ట్. వైల్ ద మోస్ట్ amputees requires months and years to get acclimatized to their prosthetic and limbs, Arunima started to walk in 2 days. ఇక్కడ చూడండి చాలామంది ఏమవుతారంట, చాలామంది వైల్ మోస్ట్ యాంపుటీట్స్, ఎవరైతే కాళ్ళు లేనటువంటి వ్యక్తులు ఇటువంటి వాళ్ళందరూ కూడా రికవర్ అవ్వడానికి నెలలు పడుతుంది, అలాగే సంవత్సరాలు పడుతుంది. అండ్ ఎక్లమైటైజ్డ్ అంటే ఆ న్యూ సిచ్యువేషన్కి, ఆ కాలు లేకుండా తిరగడానికి, ఆ కాలు లేనటువంటి పరిస్థితిని అలవాటు చేసుకోవడానికి చాలామందికి ఏమవుతుందంట, సంవత్సరాలు పట్టొచ్చు, నెలలు కూడా పట్టొచ్చు. కానీ ప్రాస్థెటిక్ లిమ్స్ అంటే ప్రాస్థెటిక్ అంటే అర్థం ఏంటంటే, ప్రాస్థెటిక్ అంటే ఆర్టిఫిషియల్ లెగ్స్, ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటివి అవన్నీ కూడా. అండ్ అరుణిమ స్టార్టెడ్ టు వాక్ ఇన్ 2 days. కానీ అరుణిమ అనేటువంటి ఆవిడ 2వ రోజు నుంచే ఆవిడ నడవడం మొదలుపెట్టిందంట, ట్రై చేయడం మొదలుపెట్టింది. షీ అండర్స్టూడ్ ద పవర్ ఆఫ్ మైండ్ ఓవర్ బాడీ. కానీ తనకున్నటువంటి ఆ బాడీ మీద ఉన్నటువంటి ఆ పవర్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆవిడ అటువంటి కాన్ఫిడెంట్ కలిగినటువంటి వ్యక్తి అనమాట అరుణిమ సిన్హా అనేటువంటి ఆవిడ. వితిన్ 2 daysలోనే ఆవిడ ఏం చేసిందంటే నడవడం అలవాటు చేసుకుని ఆ విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి విషయం మనకి దీంట్లో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి. అండ్ స్ట్రైట్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ షీ వెంట్ టు సీ ద Bachendra Pal. షీ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ ద ఎవరెస్ట్ అపార్ట్ ఫ్రమ్ హెర్ ఇమీడియట్ ఫ్యామిలీ. ఇక్కడ చూడండి ఏమైందంటే తర్వాత, అండ్ స్ట్రైట్ అవుట్ ద హాస్పిటల్ షీ వెంట్ టు ద Bachendra Pal. షీ అండ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ ద ఎవరెస్ట్. డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి ఏమైందంటే ఇక్కడ Bachendra Pal అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈవిడెవరు అంటే కనుక Bachendra Pal అనేటువంటి ఆవిడ మొట్టమొదటి మహిళ, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి మొట్టమొదటి మహిళ అంటే ఈవిడ Bachendra Pal అనేటువంటి ఆవిడ. అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ సలహాలు తీసుకోవడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది. స్ట్రైట్ అవుట్ ద హాస్పిటల్ షీ వెంట్ టు ద Bachendra Pal అండ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ ద ఎవరెస్ట్ అపార్ట్ ఫ్రమ్ హెర్ ఇమీడియట్ ఫ్యామిలీ. Paul is the only person to encourage her. She told Arunima, in this condition you made such a huge decision. You know that you are already conquered in Everest. Now you need to climb the mountain, only show the world that you are made of. ఇక్కడ చూడండి, Bachendra Pal అనేటువంటి వ్యక్తిని కలిసినప్పుడు ఆవిడ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆవిడ మాత్రమే పాల్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ టు ఎంకరేజ్ హెర్. ఎవరు ఎంకరేజ్ చేయలేదు ఇవన్నీ.
ఎవరెస్ట్ శిఖరాన్ని నేను అధిరోహిస్తాను, ఎవరెస్ట్ శిఖరాన్ని నేను ఎక్కుతానంటే ఎవరు కూడా ఈవిడ యొక్క మాటలు పట్టించుకోలేదు. కానీ ఎవరైతే మొట్టమొదటిగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారో ఆ మహిళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈవిడేం చేసిందంట, పాల్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ టు ఎంకరేజ్ హెర్. ఆవిడ మాత్రమే తను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా షీ టోల్డ్ అరుణిమ, ఇన్ దిస్ కండిషన్ యు మేడ్ సచ్ ఏ హ్యూజ్ డెసిషన్. ఈ కండిషన్లో నువ్వు చాలా పెద్ద డెసిషన్ అనేటువంటిది తీసుకున్నావు. నో, తెలుసా నీకు ఒక విషయం ఏంటంటే, దట్ యు హ్యావ్ ఆల్రెడీ కాంకర్డ్ యువర్ ఇన్నర్ ఎవరెస్ట్. నువ్వు ఆల్రెడీ ఆధ్యాత్మికంగా లేదా నీ బుద్ధి బలంతో నువ్వేం చేసావంటే ఆల్రెడీ ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేసావు అని చెప్పి అన్నది. అంతేకాకుండా యూ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ ఓన్లీ షో ద వరల్డ్ దట్ యు ఆర్ మేడ్ ఆఫ్. కానీ ఇప్పుడు ఎక్కవలసింది ఏంటంటే, ఎవరి కోసం ఎక్కాలంటే నువ్వంటూ ఏంటో నిరూపించుకుని బయట వాళ్ళకి చూపించడానికి, ఆ బయట వాళ్ళు చూడటానికి మాత్రమే నువ్వు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి. ఆల్రెడీ నీ మనసులో నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో అప్పుడే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నావు, అప్పుడే నువ్వు ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేసావు. ఇక బయట ప్రపంచానికి చూపించడానికి మాత్రమే నువ్వు చేయవలసి ఉందని చెప్పి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆవిడ ఎవరంట, బిచేంద్ర పాల్ అనేటువంటి ఆవిడ ఇవన్నీ ఎంకరేజ్ చేసింది. అండ్ నెక్స్ట్ పేరా, అరుణిమ డిడ్ ఏ బేసిక్ కోర్స్ ఫ్రమ్ ద నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్, the best school, it's the kind in Asia. He also supported her with a grant. Then the Tata Steel provided her with a generous scholarship. This was followed by 18 months rigorous training. ఇప్పుడు ఏమైందంటే చూడండి, ఈవిడ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అనేటువంటి దాంట్లో ఇన్స్టిట్యూట్లో ఈవిడ జాయిన్ అయింది, ట్రైనింగ్ తీసుకోవడం. దీంట్లో ఏ విధంగా మౌంటైనరింగ్స్ అనేటువంటివి ఎలాగా ఎక్కాలి అనేటువంటి విషయాన్ని చెప్పడానికి అక్కడ ట్రైనింగ్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అది, ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ అది. ఆ ఇన్స్టిట్యూట్లో ఆ ట్రైనింగ్ అనేటువంటిది అవడం జరిగిందనమాట. ట్రైనింగ్కి వెళ్ళింది కూడా. అక్కడ ఆ స్కూల్ ఆసియాలోనే మంచి స్కూల్గా మనం దాన్ని చెప్పవచ్చు, ఆసియాలోనే మంచి స్కూల్గా దాన్ని చెప్పవచ్చు అంట. అంతేకాకుండా టాటా స్టీల్ అనేటువంటి వాళ్ళు దాన్ని ఏం చేశారంటే స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, సపోర్ట్ చేయడం జరిగింది, గ్రాంట్ ఇచ్చి. అండ్ అదంతా కూడా ఎన్ని గంటలు అంటే ఇక్కడ 18 months, దగ్గరగా 18 నెలలు రిగోరస్ ట్రైనింగ్. రిగోరస్ ట్రైనింగ్ అంటే అర్థం ఏంటంటే, రిగోరస్ అంటే అది చాలా భయంకరమైనటువంటి ఆ ట్రైనింగ్ అనేటువంటిది ఆవిడ పూర్తి చేసుకుంది. కష్టమైనటువంటి ఘోరమైనటువంటి ఆ ట్రైనింగ్ అనే దాన్ని ఆవిడ పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ కష్టమైనటువంటి ఆ ట్రైనింగ్ అంతా కూడా ఆవిడ పూర్తి చేసుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా అండ్ రిగోరస్ ట్రైనింగ్ అంటాం ఇక్కడ చూడండి, రిగోరస్ ట్రైనింగ్. ఆ కష్టమైనటువంటి ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకోవడమే కాదు, షీ క్లైమ్ స్మాలర్ బట్ నో లెస్ డేంజరస్ మౌంటైన్స్, హ్యాడ్ ఎ కపుల్ ఆఫ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, అండర్వెంట్ అండ్ నంబ్లింగ్ ఎగ్జాస్టింగ్ స్పిరిట్ క్రషింగ్ పెయిన్. ఇక్కడ చూడండి, ఆవిడ చిన్న చిన్న స్మాలర్ ఉన్నటువంటి చిన్న చిన్న ఎత్తులు ఎక్కడం, అలాగ కొద్దిగా డేంజరస్, ఈ విధంగా రకరకాల డెత్ ఎక్స్పీరియన్సెస్ ఆవిడ నేర్చుకునేటువంటి విధానంలో నంబింగ్ అంటే అర్థం ఏంటంటే తిమ్మిరి వచ్చినటువంటి విధానాలతోటి ఆవిడ పెయిన్ వస్తున్నటువంటి ఆ కాలుతోటి ఆ బాధలతోటి ఆ విషయాన్ని అంతా కూడా ఆవిడ చిన్న చిన్న విషయాలన్నీ కూడా చిన్న చిన్న ఆ ఎత్తులంతా కూడా ఎక్కడం మొదలుపెట్టింది. అంతేకాకుండా అండ్ ఈవెన్ నెక్స్ట్ పేరా చూద్దాం చూడండి, ఈవెన్ నార్మల్ పీపుల్ ఫేస్ హార్ష్ డిఫికల్టీస్ వై లాంచింగ్ expeditions to Everest. For Arunima, it was more painful. The ankle and heel for prosthetic leg would shrivel and causing her to lose her grip, feet to summit and en route to the peak. It called the spasms and intense pain. ఇక్కడ చూడండి ఏమైందంటే, ఇక్కడ నార్మల్ పీపుల్ ఇటువంటి హార్ష్ డిఫికల్టీస్ని ఇటువంటి కండిషన్ని ఫేస్ చేయలేనటువంటి వ్యక్తులు 2 కాళ్ళు బాగున్న వల్లే అది ఎక్కడం అనేటువంటి చాలా కష్టం. అయితే అరుణిమ అనేటువంటి ఆవిడ చాలా పెయిన్ఫుల్ కలిగినటువంటి ఆ లెగ్స్ తోటి ఆ హీల్ తోటి ప్రాస్థెటిక్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ప్రాస్థెటిక్ అంటే కృత్రిమైనటువంటి ఆ కాలుతోటి తన గ్రిప్ కోల్పోతున్నప్పటికీ కూడా ప్రెజర్ అంతా కూడా రైట్ లెగ్ మీద పెడుతూ సెండ్ స్పామ్స్ అండ్ క్యూట్ ఇంటెన్స్ పెయిన్, ఆ కాలులో లోపల బాధ వస్తున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా ఆ క్యాంప్ అనేటువంటిది పూర్తి చేసిందండి. ద 4th camp 3500 feet to summit en route the peak. The call is death zone, notorious for the number of lives is climbed. 33,500 అడుగులు ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ క్యాంప్ ఏదైతే ఉందో దానికి
ఈవిడ ఎలిజిబుల్ అయింది, అదంతా కూడా ఎక్కడ మొదలుపెట్టింది, అదంతా కూడా మనం ఎలా పిలుస్తామంటే ఇట్ ఈజ్ కాల్డ్ ఏ డెత్ జోన్. అక్కడికి వెళ్ళేదంతా కూడా చావుకి దగ్గరగా వెళ్ళినట్టుగా మనం చూడొచ్చు. అంతేకాకుండా చాలామంది నెంబర్ ఆఫ్ నొటారియస్ ద నెంబర్ ఆఫ్ లైవ్స్ ఇట్ హ్యాస్ క్లైమ్డ్. చాలామంది ఆ పైకి వెళ్ళిన తర్వాత గ్రిప్ కోల్పోయి అక్కడి నుంచి కింద పడి చనిపోయినటువంటి వ్యక్తులను మనం చూడగలం. షీ సాదా బాడీస్ పీపుల్ లేయింగ్ ఆన్ అరౌండ్. అక్కడ చూస్తే మనం ఆ చుట్టూ కూడా పడిపోయినటువంటి బాడీస్ అన్ని మనకు కనిపిస్తుంటాయి. అటువంటి డెత్ జోన్ అనమాట ఆ పైకి ఎక్కడం అనేటువంటిది. బట్ షీ ఓవర్కమ్ ద ఫియర్ యాంగ్జైటీ టు రీచ్ ద సమిట్. కానీ ఈవిడ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తను ఏదైతే గోల్ కలిగి ఉందో ఆ గోల్ కోసం భయాన్ని వదిలేసింది, ఆందోళన విడిచిపెట్టేసింది. తను అనుకున్నటువంటి గోల్ దగ్గరికి ఈవిడ చేరుకుంది. హెర్ ఆక్సిజన్ వాజ్ క్రిటికల్లీ లో అండ్ హెర్ షెర్పా వార్న్డ్ హెర్ దట్ హెర్ మైట్ లాస్ హెర్ లైఫ్. ఇక్కడ తన దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది క్రిటికల్గా లో అయిపోయింది. తన దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో షార్పా అనేటువంటి ఆవిడ, ఈ షార్పా ఎవరు అంటే కనుక ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆ మౌంటైనీరింగ్లో ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక ఆవిడ అనమాట. ఈవిడ హెల్ప్ చేస్తూ ఉంటుంది వీళ్ళకి. ఆవిడ వార్నింగ్ ఇచ్చింది, నువ్వు నీ జీవితాన్ని కోల్పోతావేమో ఒకసారి చూసుకో అని చెప్పి. బట్ షీ వెంట్ ఆన్ 21st May 2013 షీ రీచ్ ద మౌంట్ ఎవరెస్ట్ ద సమిత్. కానీ ఆ వార్నింగ్లు ఏం పట్టించుకోకుండా ఈ ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకుని మే నెలలో 21వ తారీఖున 2013 సంవత్సరంలో మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటి దాన్ని ఆ శిఖరాన్ని ఎక్కడం జరిగింది. అంతేకాకుండా షీ ఎరెక్టెడ్ ద ఇండియన్ ఫ్లాగ్ అండ్ ద ప్లేస్ ద పిక్చర్స్ ఆఫ్ స్వామి వివేకానంద అండ్ ద సమిత్. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఏం చేసిందంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఫ్లాగ్ అనేటువంటిది అక్కడ ఎగరేయటం, జాతీయ జెండా అనేటువంటిది ఎగరేయడం, అంతేకాకుండా స్వామి వివేకానందకు సంబంధించినటువంటి పిక్చర్స్ అనేటువంటిది అక్కడ ప్లేస్ చేయడం అనేటువంటిది ఆ ఎవరెస్ట్ శిఖరం పైన ప్లేస్ చేయడం అనేటువంటి జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే మనం నెక్స్ట్ పారాగ్రాఫ్లో లాస్ట్ పారాగ్రాఫ్, వెన్ షీ వాజ్ లాస్ట్ వించేజ్ ఆఫ్ ఆక్సిజన్ టేక్ పిక్చర్స్ అండ్ వీడియోస్ ఆన్ ద పీక్ షీ న్యూ షీ వాజ్ ప్రాబబ్లీ గోయింగ్ టు డై. 50 steps later హెర్ ఆక్సిజన్ వాజ్ ఫినిష్డ్. ఇక్కడ ఏమైందంటే చూడండి, ఆవిడ ఏదైతే ఉందో ఆక్సిజన్ సంబంధించినటువంటి విధానాలు కానీ అంత క్రిటికల్లో ఉన్నప్పటికీ కూడా ఆ పైన ఏం చేసిందంటే అనేక రకాలైనటువంటి వీడియోస్, ఆ పీక్ అంటే పైన శిఖరం మీద వీడియోస్ తీసింది. అంతేకాకుండా చనిపోతామని తెలిసినప్పటికీ కూడా ఇక 50 steps later హెర్ ఆక్సిజన్ వాజ్ ఫినిష్డ్. ఇంకా 50 అడుగులు ఉంది ఇంకా అన్నటువంటి విధంగా అప్పటికే తన దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ అయిపోవడం. షీ లేడ్ సఫోకేటింగ్ ద gasping for breath likely she came across an extra cylinder oxygen. her Sherpa quickly launched it on her. ఆ తర్వాత చివరికి ఆవిడ ఆక్సిజన్ అయిపోయేటప్పటికి ఆ చివరిలో తన దగ్గర ఎక్స్ట్రా సిలిండర్ అనేటువంటి తీసుకువెళ్ళడం, దాని లక్కీగా షార్పా అనేటువంటి ఆవిడ దాన్ని నెలకొల్పడం ద్వారా ఈవిడికి ఆక్సిజన్ అనేటువంటి అందడం. ఆ విధంగా మే నెలలో 21వ తారీఖున 2013 సంవత్సరంలో ఈవిడ ఏం చేసిందంటే ఏదైతే తను అనుకున్నదో ఎవరెస్ట్ శిఖరాన్ని ఒంటి కాళ్ళతోటి ఎక్కినటువంటి మహిళగా ఆవిడ రికార్డును సృష్టించడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ తను చెప్పినటువంటి మాటలు లాస్ట్ పేరాలో మనకు కనిపిస్తున్నాయి. లాస్ట్ పేరాలో తను ఏం చెప్తుంది, అరుణిమా సెడ్, ఆవిడ చెప్తుంది అనమాట సాధించిన తర్వాత, క్లైంబింగ్ మౌంటైన్స్ హ్యాజ్ ఈల్డెడ్ మోస్ట్ వాల్యుబుల్ లైఫ్ లెసన్స్ ఫర్ మీ. ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నాకు జీవితంలో అనేక రకాల విలువైనటువంటి పాఠాలని నేర్పించింది అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్తుంది. ఇట్ హ్యాస్ టాట్ టు మీ అబౌట్ కాన్ఫిడెన్స్, లీడర్షిప్, రెజైలెన్స్, టీమ్ బిల్డింగ్ అండ్ లీడర్షిప్. అనేక విషయాలు నేర్చుకున్నాను ఈ ట్రైనింగ్లోనూ. ఈ విషయానికి దేనికంటే ఈ ట్రైనింగ్లో నేను కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి, లీడర్షిప్ అంటే లీడర్ అనేవాడు ఎలా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం, అలాగే రెజైలెన్స్ ఏవైనా విషయాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేటువంటిది, ఏ విధంగా వైలెన్స్ని తట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని, టీమ్ బిల్డింగ్ ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా నేను నేర్చుకున్నాను. అనేకమైనటువంటి జీవిత పాఠాలు ఈ ట్రైనింగ్లో నేర్చుకున్నాను. బట్ ఆల్ ఇట్స్ టాట్ మీ పవర్ ఆఫ్ హ్యూమిలిటీ. ఇవన్నీ కూడా నేర్పడమే కాదు ఇంకో విషయాన్ని నేర్పించినాయి నాకేంటంట, టాట్ మీ ద పవర్ ఆఫ్ హ్యూమిలిటీ అంటే నిగర్వం. ఇవన్నీ కూడా నాకేం నేర్పించినాయి అంటే గర్వం లేకుండా తయారు చేయటం నన్ను నేర్పించినాయి. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యూ అచీవ్ ఇన్ లైఫ్, వాట్ మ్యాటర్స్ హౌ దీస్ అచీవ్మెంట్స్ మేక్ యూ బెటర్ పర్సన్. ఇక్కడ ఒక లైన్ చెప్తుంది చూడండి, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యూ అచీవ్ ఇన్ లైఫ్. నీ జీవితంలో ఏమి సాధించావు అనేటువంటిది మ్యాటర్ ఏమీ కాదు. వాట్ మ్యాటర్స్ ఈజ్ హౌ దీస్ అచీవ్మెంట్స్ మేక్ యూ బెటర్ పర్సన్. ఎటువంటి విధానాలు నిన్ను మంచి వ్యక్తిగా తయారు చేశాయి, ఎటువంటి విధానాలు నిన్ను మంచి వ్యక్తిగా తయారు చేసేవి అనేదే ముఖ్యం. కానీ
నువ్వేమి సాధించావు అనేది ముఖ్యం కాదు. అండ్ హౌ యూ ట్రీట్ అదర్స్ ఎట్ ద కోర్ ఆఫ్ వాట్ మేక్స్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. అయితే దీని నుంచి నేర్చుకున్నది ఏంటంటే హౌ ట్రీట్ అదర్స్ ఇట్ ద కోర్ ఆఫ్ వాట్ మేక్స్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషిని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాము, ఎలా ట్రీట్ చేస్తున్నాము, దాని నుంచి నేర్చుకున్నటువంటి విధానం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి తప్ప నిగర్వం అనేటువంటిది మన జీవితంలో రావాలి తప్ప గర్వం అనేటువంటిది రాకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు లాస్ట్ లైన్లో మనకి చెబుతుందన్నమాట. అంటే చాలామంది ఏదైనా సాధించినప్పుడు గొప్పగా ఫీల్ అవుతారు, మనుషుల్ని సరిగా చూడరు, గర్వంగా ఫీల్ అవుతారు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి కూడా అదే చెప్తుంది. నేను లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, రెసిలియన్స్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ ఇవి నేర్చుకోవడమే కాదు, నా జీవితంలో ఇంకో పాఠం కూడా నేర్చుకున్నాను. పవర్ ఆఫ్ హ్యూమిలిటీ, నిగర్వం అనేటువంటిది ఎలా ఉండాలి, గర్వం లేకుండా ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని నేర్చుకున్నాను. మనం ఏమీ సాధించామని కాదు, మనం సాధించిన దాని ద్వారా మన విధానం ఎలా ఉంది, మన అచీవ్మెంట్స్ ద్వారా మనం ఎలా గొప్ప వ్యక్తిగా తయారయ్యాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సాధించినటువంటి చేసేటువంటి ప్రయత్నం మనకి ఎటువంటి పాఠాలు నేర్పించింది అనేటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి అప్పుడు మాత్రమే గుడ్ హ్యూమన్ బీయింగ్గా మనం తయారవుతామని చెప్పి ఆవిడ లాస్ట్లో మనకి కొంత లెసన్ అనేటువంటి చెప్పడం జరిగిందనమాట. ఇది అరుణిమ సిన్హా అనేటువంటి ఆవిడ తన జీవితంలో తనకున్నటువంటి గోల్ కోసం తన కష్టపడినటువంటి విధానం మనం దీన్ని చూడగలం. అంటే ఈ పాఠం నుంచి మనం నేర్చుకునేటువంటి విధానాలు ఏంటి, మనం ఏదైనా సాధించాలంటే పట్టుదల అనేటువంటివి ఖచ్చితంగా మనకు కావాలి. అంతేగాని మనకున్నటువంటి అంగవైకల్యం కానీ, మనకున్నటువంటి అడ్డంకులు కానీ ఏమీ కూడా మన గోల్ని అవి అడ్డుపడలేవు. మనకు సంకల్పం అనేటువంటిది, మన డెడికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఏదైనా సాధించగలము అనేటువంటి విషయాన్ని ఒక ఇన్స్పిరేషన్గా మనం దీన్ని చూడగలం. అర్థమైందండి. ఇది ఈ లెసన్ అనేటువంటిది షీ కాంకర్ ద ఎవరెస్ట్ ప్రోజ్లో సెకండ్ లెసన్ ఇది. ఈ లెసన్ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్ ఏదైతే ఉందో మీరు ఇప్పటి వరకు చూసాం మనం. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి లెసన్లో దీనికి సంబంధించినటువంటి యానిటేషన్ లైన్లు ఆల్రెడీ మనం కొన్ని హైలైట్ చేసి చూపించాం. యానిటేషన్ లైన్లు అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో క్వశ్చన్స్, యానిటేషన్స్ అనేటువంటి ఉంటాయి. తర్వాత మనం దానికి సంబంధించినటువంటి సింగిల్ ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు మీకు చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.